హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఐవీఎఫ్ బేబీ నార్మల్‌గా ఉంటారా? నార్మల్ బేబీ పుడతారా? అనేది చాలామంది డౌట్స్ అనమాట. దీన్ని క్లియర్ చేస్తాను. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. సో, ఐవీఎఫ్ ద్వారా బేబీ పుడితే బేబీ అబ్సల్యూట్‌లీ నార్మల్‌గా ఉంటదండి. సో, ఐవీఎఫ్ బేబీ అండ్ దెన్ న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యి పుట్టిన బేబీకి మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండవు. జనరల్‌గా బేబీస్‌కే మేజర్ అనామలీస్, మైనర్ అనామలీస్ అనేది అన్ని బేబీస్‌కే. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనామలీ అనేది హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ ప్రాబ్లమ్ అట్లాంటి ప్రాబ్లమ్ ఒక 3% ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 1-3%. మైనర్ ప్రాబ్లమ్స్ అనేది మేబీ ఒక 3-5% ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది జనరల్‌గా నార్మల్‌గా కన్సీవ్ అయిన బేబీకి అండ్ దెన్ ఐవీఎఫ్‌లో కన్సీవ్ అయిన బేబీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఛాన్స్ అనమాట. సో, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్‌కే తొందరగా డెలివరీ అవుతారా? లైక్ ఉమ్మ నీరు తక్కువ ఉంటదా? అట్లాంటివి చాలామంది డౌట్ అనమాట. సో, నాట్ నెసెసరీలీ అండి. ప్రీటర్మ్ డెలివరీస్ అయినా లైక్ ఉమ్మ నీరు తక్కువ ఉండడం అయినా అదన్నీ ఐవీఎఫ్‌లో ఛాన్సెస్ అనేది ఎక్కువేం లేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ స్పాంటేనియస్ కన్సెప్షన్ లాగానే. సో, చాలామంది ఐవీఎఫ్‌లో ఎక్కువ అబార్షన్స్ అవుతాయని అడుగుతారు. సో, అబార్షన్స్ కూడా జనరల్‌గా ఫస్ట్ టైమ్ కన్సీవ్ అయితే బికాస్ ఆఫ్ సమ్ జెనెటికల్ రీజన్స్ వల్ల 40-45% అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అబార్షన్ రిస్క్ అనేది ఐవీఎఫ్‌కి ఎక్కువ ఉంటది అట్లేం కాదు. జనరల్‌గా అబార్షన్ రిస్క్ అనేది అన్ని ప్రెగ్నెన్సీకి ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ హెల్తీ బేబీ అంటే ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో, దట్ ఈస్ వన్ థింగ్.